ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రతి రోజు 1000 మంది వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా కిడ్నీ సమస్య ఉంటే కిడ్నీకి సంబంధించింది, ఒక చింతపండు అంట అట్లాంటి వ్యక్తి కిడ్నీకి సంబంధించింది, ఇంకా క్యాన్సర్ అట్లా దానికంతా దానిమ్మ ఇస్తారు. అంత పెద్ద రోగాలకు పెద్ద రోగాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి పెనుగొండ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో గోనెపెంటకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నానా దర్గా చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి ఒక్క రోగం అయితే తగ్గుతుందని ఇక్కడ చాలా మంది ఇక్కడ నమ్ముతారు. చూడండి, కుప్పులు ఉన్నారు, మామూలుగా లేరు జనము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, ఇది నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది. రండి పోదాం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఏరియా చూడండి, 2 వీలర్స్ 4 వీలర్స్ తర్వాత కార్లు ఆటోలతో నిండిపోయింది మొత్తం అంతా. ఇక్కడ చుట్టూ జనమే ఉన్నారు, అంతా మన ముస్లిం సోదరులే ఉండేది. ఇది నానా దర్గా అంటే ఇక్కడ ఫేమస్ అట్ట. అదేంటో అని కనుక్కోవడానికి నేను వచ్చాను. వీళ్ళు చెప్పే వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది, నమ్మలేకపోయాను నేను కూడా. ఇప్పటికీ షాక్ లో ఉన్నాను ఈ జనం చూసి. మామూలుగా లేరు ఇక్కడ జనం అయితే. వేరు వేరు రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు ఇక్కడికి. దర్గా లోపలికి కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం రండి, లోపల ఏం జరుగుతుందని చూద్దాం. అన్నా, ఇలా ఈ దర్గాకి ఇంతమంది జనం వస్తున్నారు కదా, ఎన్ని రోజులు ఇంకా వస్తున్నారు? దర్గా వచ్చి మన సత్యసాయి జిల్లా పెనుగొండలో గోనిపేట రోడ్ లో ఉంది దర్గా. ఈ దర్గాలో ఈయన 20 ఏళ్ల నుండి ఉన్నారు బాబా గారు. 20 ఏళ్ల నుండి బాబా గారు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఏమన్నా రోగము గాని అనారోగ్యము గాని ఏమి సమస్య ఉన్నా గాని ప్రతి ఒకరు చెప్పుకొని వేలలో వస్తున్నారు జనాలు. ప్రతి ఒక్కరికి బాగైతుంది. ఎక్కడెక్కడ చాలా దూరం నుండి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి బాగైతుంది. ఈడ చిన్నది బెల్లము, వాము, తర్వాత నిమ్మకాయ, తర్వాత దానిమ్మ ఈడ ఎక్కువ భాగం అది తీసుకుంటున్నారు, పెడతాన్నారు. ఈడ బాబా ఉంటారు, ఈడ బాబా గారు వినిపిస్తారు వాళ్ళ సమస్య. కర్పూరం ఇస్తారు, కర్పూరంతో ప్రతి ఒక్క ఏమన్నా గానీ సమస్య గానీ రోగం గానీ ప్రతి ఒక్కటి క్యూర్ అవుతాండే. ప్రతి ఒక్క రోగము గానీ సమస్య గానీ, పిల్లలకి పెండెంట్లు కావాలన్నా గానీ, ఏమన్నా పిల్లలు కావాలన్నా గానీ ప్రతి ఒక్కటి అనుకుంటున్నారు. బాబా గారి చేతి నుండి కర్పూరం ఇస్తున్నారు, కర్పూరం ముట్టిస్తున్నారు. ఆ కర్పూరంలోనే ప్రతి ఒక్కటి తెగిపోతున్నారు రోగాలన్నీ. ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రతి రోజు 1000 మంది వస్తున్నారు ఇక్కడ. నిన్న ఈ రోజు అయితే బేసవారం పోతే 2000 మంది వరకు ఉంటారు. 2000 మంది వరకు. ఈ రోజు వచ్చి బేస్తవారము, శుక్రవారము, ఆదివారము మార్నింగ్ 10 నుండి సాయంత్రం 6 వరకు వినిపిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 6 వరకు ప్రతిరోజు. ఏమేమి ప్రసాదం ఇస్తారని ఆడొచ్చి బెల్లము, వాము, తర్వాత నిమ్మకాయ, తర్వాత రోగాన్ని బట్టి బాబా వారు చెప్తారు. వాళ్ళకి ఏమైనా కిడ్నీ సమస్య ఉంటే కిడ్నీకి సంబంధించింది, ఒక చింతపండు అంట అట్లాంటి వ్యక్తి కిడ్నీకి సంబంధించింది, ఇంకా క్యాన్సర్ అట్లా దానికంతా దానిమ్మ ఇస్తారు. అంత పెద్ద రోగాలు కానీ పెద్ద రోగాలు కానీ వేలు ఖర్చు పెట్టుకునే వాళ్ళకి కానీ ఈడ ఉత్త ఒక 100 రూపాయలు 80 రూపాయలతోనే క్యూర్ అయిపోతుంది. ఒక సమస్యకి ఒకటి కొన్ని మారుస్తా అంటారు. ప్రతి ఒక్కటి ఈడ చెప్తాను. లోపల తీసుకొని వచ్చి బాబా దగ్గర పోతే చాలు, అంటే ఆయన వినిపిస్తారు మీ సమస్య ఏమని. ఆయన చెప్తే ఆయన ఏం మందు చెప్తారు, ఆ మందు తెచ్చుకుంటారు, మళ్ళా ఇటు పెడతారు, తీసుకొని పోయి ఇంట్లో తినేస్తారు. ఎవరికి ఒకసారి రావచ్చు, మళ్ళా వారం రావచ్చు. ఈ ప్లేస్ లోకి వస్తా పోతా అంటే వాళ్ళ సమస్యలు అది మీకు అయిపోయే వరకు బెల్లము, వాము అయిపోయే వరకు తినచ్చు. ఒక వారము 10 దినాలు వస్తుంది. ఏ క్లాస్ ప్రతి ఒక్కటి ఒక వారము 10 దినాల్లో అది కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి అంత లోపలే ఒకసారికే క్యూర్ అయిపోతుంది. ఇక్కడ బాబాయ్ ఎలా ఏర్పడినారు? ఈయన వచ్చి 20 ఏళ్ల కిందట ఈయన మన మామూలు మనిషి మాదిరే పెనుగొండలో ఉండనమాట. ఒకసారి ఆయనకి ఎవరు అప్పుడు అనుకోలే బాబాకి ఇంత మహత్యం ఉంది కదా అని. కొంతమంది కలిముల్లా అనేవాళ్ళు, ఇట్లా మన సాహెబ్ అనేవాళ్ళు వీళ్ళంతా కనుక్కున్నారు అనమాట. ఆయన అప్పుడు బతికున్నప్పటికే ఆయన చాలా మహత్యాలు చూపించినాడు. చనిపోయి పాపను పిలుచుకొని పోయినా కానీ బతికిచ్చినాడు. అటువంటి మహత్యం గల బాబా వాళ్ళు. అందువల్ల ఆయన ఇప్పటికి సమాధి అయ్యి 20 ఏళ్ళు అయింది. అప్పటి నుండి ఈ బ్రహ్మాండమైన చర్చ జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒకరు వస్తున్నారు. 5 పైసలు ఎవరు అడిగేవాడు ఉండడు.
వాళ్ళకు తోచినది హుండీ ఉంటుంది, దాంట్లో వేసేయాల అంతే. అంతవరకే కానీ ఎవరు డిమాండ్ చేసేది లేదు. డబ్బులు ఎవడు అడగడు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలకు మాత్రమే, నిమ్మకాయ, వాము, బెల్లము అదొక్కటి తీసుకొని వచ్చి వస్తే బాబా దగ్గరికి ఆయన సమస్య కనుక్కొని వాళ్ళకి ఏదన్నా మంది చెప్తారు. ఆ మంది ఇక్కడే చిక్కుతుంది. ఆ కిరోసిన్ అంట, తర్వాత నల్ల మందు, పౌడర్ అంటారు. ఏమే ఆ పౌడర్, పచ్చ పౌడర్ అవన్నీ ఉండదా. కొంతమంది క్యాన్సర్, కడుపులో గడ్డ అట్లా ఉండే వాళ్ళకి భయా रखो भैया एक लहाजा भैया नहीं भैया भैया एक लहाजा ये की तकलीफ है सुनो ना तो दर्रा दर्रा ఏ భయ ఈ సమస్యలు అవి భయ. ఇప్పుడు ఈ చూడండి జనాల్లో మనం గానీ ఎవరికి మీరు మీకు మాట్లాడాలన్నా కానీ మాకు ఛాన్స్ లేదనమాట. ఏమన్నా మీరు సాయంత్రం 6-6:30కి అయితే ప్రతి ఒక్కరు నీట్ గా చెప్తాం. ప్రతి ఒక్కరు మేమంతా టీం ఉన్నాము, టీం అంతా మాట్లాడతాము. మా టీమ్ తో మీరు తర్వాత బయట ఉన్నారు కదా, పేషెంట్లు వచ్చినారు కదా, వాళ్ళతో కనుక్కోండి ఎట్లా ఏం కదా అని చెప్పి. ఒక వారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 వారాలు వచ్చిన వాళ్ళు, 3 వారాలు వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మీరు వాళ్ళ సమస్యలు ఏమి, మీరు వస్తానారు, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, మీ అంతకు మీరు వస్తానారా, ఏం మీకేమైనా చెప్పిస్తానారా, అవన్నీ వాళ్ళ డౌట్స్ అన్ని మీరు ఒక్కసారి బయట కనుక్కోండి. ఈవినింగ్ మా టీం అంతా 6-6:30 మీకు ఇంటర్వ్యూ ఇస్తాం, తప్పకుండా తీసుకోండి. ఓకే ఓకే నమస్కారం భయ్యా. అయితే ఉండలేదు, క్యాన్సర్ ఉంది. ఇప్పుడు వచ్చినప్ప 2 వారం వచ్చాను. అదైతే 2 వీక్స్ వచ్చాను. తిరిగి ఈ పొదువు పిలిచారు, పొదువు వచ్చిండాను గురువారం. ఇప్పుడు తినేకి అయితా ఉంది, మాట్లాడేకు అయితా ఉంది. దేవునితో బాబాజీ ఆశీర్వాదము, పర్వాలేదు బాగుంటాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బాగుంటాను దేవునితో, బాబా ఆశీర్వాదం ఇంకా మేలైతా ఉంది. తిరిగా ఇప్పుడు వచ్చిండాము. నెక్స్ట్ ఎప్పుడు పిలుస్తారో చూద్దాము. అది చూసుకొని వచ్చి కంటిన్యూ వచ్చి బాబా దగ్గర. ఎన్నిసార్లు వచ్చినారు ఇక్కడికి ఈ దర్గాకి? ఇది ఎన్నో సరే, ఫస్ట్ సారా రెండోసారి అయితే ఓకే. ఇది ఇది మూడోసారి. టోటల్ 3 సార్లు వచ్చినారా? ఇది మూడోసారి. అవును. ఓకే. నిమ్మకాయ, అల్లం అనేవి ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ ఈ షెడ్ లో అయితే దొరుకుతాయంట. అందుకే ఇంతమంది క్యూ అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ. బ్యాక్ సైడ్ దర్గా బ్యాక్ సైడ్ ఇది ప్లేస్ చూడవచ్చు మీరు. దీన్నంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నమ్మలేకపోతున్నాను. ఇది లోపల దర్గా లోపల ఈ విధంగా ఉంది. దర్గా లోపల అయితే నేను ఇప్పుడైతే ఉన్నాను, చూడవచ్చు మీరు. ఇక్కడికే అందరూ వచ్చేది లోపలికి. అక్కడ బయట అంతా మొత్తం పెద్ద క్యూ చూసారు కదా మీరు, ఆ క్యూ అంతా ఇక్కడికే వచ్చేది లోపలికి. रास्ता छोड़ोगे ना, ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.